చిన్ని తండ్రి నిన్ను మించిన బహుమానం మాకిల దొరుకునా. అంబుల పొదిలో బాణమై ఫలించే ఓ కొమ్మవై వర్ధిల్లాలని మా ప్రార్థన. మధ్యాహ్న కాలపు వెలుగువలే తేజరిల్లు యేసునిలో ప్రతి మలుపును గెలుపుగా మార్చునులే, కృపనిచ్చునులే. చిరునవ్వులు పూయించిన చిన్ని తండ్రి నిన్ను మించిన బహుమానం మాకిల దొరుకునా. అంబుల పొదిలో బాణమై ఫలించే ఓ కొమ్మవై వర్ధిల్లాలని మా ప్రార్థన. క్రీస్తే కేంద్రంగా, ఇల్లే పరలోకంగా, నీవేవో సాక్ష్యంగా, లోకానికి దీవెనగా. వాక్యం ప్రాణంగా, జ్ఞానం భాగ్యంగా, సేవే స్వాస్థ్యంగా, విశ్వాసయోధునిగా జీవించాలిలా అదే మా కల. నీ నీడల్లే ప్రభువుండగా జీవించాలిలా అదే మా కల. నీ నీడల్లే ప్రభువుండగా. చిరునవ్వులు పూయించిన చిన్ని తండ్రి నిన్ను మించిన బహుమానం మాకిల దొరుకునా. అంబుల పొదిలో బాణమై ఫలించే ఓ కొమ్మవై వర్ధిల్లాలని మా ప్రార్థన. మధ్యాహ్న కాలపు వెలుగువలే తేజరిల్లు యేసునిలో ప్రతి మలుపును గెలుపుగా మార్చునులే, కృపనిచ్చునులే. జీవించాలిలా అదే మా కల. నీ నీడల్లే ప్రభువుండగా జీవించాలిలా అదే మా కల. నీ నీడల్లే ప్రభువుండగా. In this moment now I pray.
such a trust with this precious gift, with your power, by your love, my all I commit. On the straight and narrow way, for your purposes I say that I dedicate this baby back to you. I dedicate myself to train and love them like you do. I will do my part. I will put your word into their heart. I dedicate.
इलाम उसका दूसरा है, उसको इस वचन है, रात के हर पहर के आरंभ में उठकर चिल्लाया कर प्रभु के सम्मुख अपने मन की बातों को धारा के समान ले। तेरे बात बच्चों जो हर एक सड़क के सिरे पर भूखे कारण मूर्छित हो रहे हैं, उनके प्राण के निमित्त अपने हाथ उसके ओर फैला और कहता है कि भोर को उठकर परमेश्वर के लिए हमेशा प्रार्थना कर। నీళ్లు కుమ్మరించడం హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించబడ్డాడు.
दूसरा अध्याय उसका 17 वचन में देखेंगे। సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని విడిచిపెట్టి చూడండి. 17 वचन है, हे भाइयों, तुम सब मिलकर मेरी सी चाल चलो और उन्हें पहचान रखो जो इस रीति पर चलते हैं जिसका उदाहरण तुम हमसे पाते हो। సహోదరులారా, మీరు మమ్మ పోలి నడుచుకోండి అంటున్నాడు. कहता है कि हे भाइयों, तुम हमारा अनुकरण कर कर चाल चलन रखो। మేము మీకు మాదిరి అయి ఉన్నాము అంటున్నాడు. और कहता है कि हम तुम्हारे एक आदर्श बने हुए हैं। కాబట్టి క్రీస్తు పోలి పౌలు నడుచుకున్నట్లుగా పౌలు మనకు మాదిరిగా ఉన్నాడు కదా, పౌలును పోలి మనం నడుచుకునే వారంగా ఉండాలి. देखिए, मसीह को आदर्श के समान रखकर पौलुस ने उसके पहचान में चला है। वैसे ही अब जो है पौलुस को एक आदर्श बनाते हुए उसके मार्गों में पहचान के समान हमें चलना है। తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక दूसरे थिस्सलुनीकी पत्री, 3వ అధ్యాయము दूसरे थिस्सलुनीकी पत्री उसका 3रा अध्याय 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 9 वचन में हम देखेंगे, మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మల్ని మేము మాదిరిగా కనబరుచుకుంటే ఇలాగ చేసేది. यह नहीं कि हमें अधिकार नहीं, पर इसलिए कि अपने आप को तुम्हारे लिए आदर्श ठहराएं कि तुम हमारी सी चाल चलो। మిమ్మల్ని మేము మాదిరిగా కనబరుచుకోవడమే అంటున్నాడు. कहता है कि तुम्हारे लिए हम आदर्श बने हुए हैं। కాబట్టి ఆ రీతిగా మాదిరిగా వారు మనకు చూపించినటువంటి మార్గంలో మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. और यही कारण है कि बच्चों के लिए एक आदर्श का जीवन बनाकर हमारे जीवन को हमें जीवन में रखना है। మరొక మాట మనం చూసినట్లయితే, और एक बात को हम देखेंगे, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక पहला पत्रस की पत्रिका 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, दूसरा अध्याय उसके 21 वचन में हम देखेंगे, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్టు మీకు మాదిరి ఇచ్చిపోయాను. और तुम इसी के बुलाए हुए गए हो क्योंकि मसीह भी तुम्हारे लिए दुख उठाकर तुम्हारे लिए एक आदर्श दे गया है। క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడినటువంటి వాడుగా ఉన్నాడు. और मसीह जो है हमारे सारे दुखों को उठाए हैं మనకు మాదిరి ఇచ్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. और हमारे लिए वो एक आदर्श समान रहकर गए हैं। కాబట్టి ఆ మాదిరిని మనం అనుసరించినటువంటి వారుగా ఉండాలి. और इसी कारण उसका अनुकरण और उसका आदर्श बनकर हमें रहना है। ఎప్పుడైతే మనం ఆ మాదిరిని అనుసరించే వారుగా ఉంటామో, जब उस आदर्श के अनुक्रम में हम हमारे जीवन को रखेंगे, మన బిడ్డలు కూడా మనల్ని అనుసరించేటువంటి వారుగా ఉంటారు. हमारे बच्चे भी जो है उसके अनुक्रम करते जाएंगे। ఆ రీతిగా ఒక మాదిరిని మనము వారికి చూపించే వారుగా ఉండాలి. और इस प्रकार हम सब उनके लिए एक आदर्श के समान बनना है। 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ये बातों को हमने देखा है। మొదటిది, ప్రతిదినం కూడా మన బిడ్డల కొరకు మనం ప్రార్థించే వారుగా ఉండాలి. 3 विषय हमने देखा है। पहला विषय, हर दिन भोर को ही परमेश्वर के पास अपने बच्चों के लिए हमें प्रार्थना करना है। దేవుని యొక్క వాక్యాన్ని మన బిడ్డలకు నేర్పించే వారుగా ఉండాలి. और दूसरा, परमेश्वर के पास परमेश्वर के वचनों को उनको सिखाना है। తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు బిడ్డలకు మాదిరిగా ఉండాలని 3వ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. और तीसरा हमने देखा है कि माता पिता बच्चों के लिए एक आदर्श का जीवन बनाकर रखना है। మరొక మాట మనం గమనించినట్లయితే, और एक बात को हम देखेंगे, సామెతల గ్రంథము नीति वचन 22వ అధ్యాయము, नीति वचन उसका 22 अध्याय, సామెతల గ్రంథము 22వ అధ్యాయము नीति वचन उसका 22 अध्याय, 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, उसका 15 वचन हम देखेंगे, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాధనము దానిలో నుండి తోలివేయును. लड़के के मन में मूर्खता की घाट बनी रहती है, परंतु अनुशासन की छड़ी के द्वारा वो खोलकर उसे दूर की जाती है। బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా ఉంటుందంట. यहाँ पर वचन लिखा गया, 15 वचन में, लड़के के मन में जो मूर्खता है वो स्वभाव रीति से होता ही है। మూఢత్వము అంటే మూర్ఖ స్వభావం, मूर्खता यहाँ पर क्या है, इसका मतलब है मूर्ख स्वभाव है మాట విననటువంటి గుణం. और बातों को सुनता नहीं है, ऐसा गुण है। అయితే దాని నుంచి బాలుని మనం ఎలా పురికొల్పాలి అంటే, लेकिन
पुत्र का जो गांठ लड़के में बांधा हुआ है वो निकल जाता है శిక్షా దండం అనగా और अनुशासन का जो दंड यहाँ पर लिखा है इसका मतलब क्या है చిన్న చిన్న శిక్షలు విధిస్తారు. और छोटी छोटी जो है जो शिक्षा है दंड है उनको देना है నీకు దెబ్బలు పడతాయని లేదంటే నేను కొడతాను అని చెప్పి तुझे अगर कोई गलत काम करता है तुझे मार पड़ेगी इस प्रकार बातों को बताना ఇలాంటి మాటలతో మనము బాలులను శిక్షించే వాళ్ళగా ఉండాలి. और इस प्रकार के बातों के द्वारा बच्चों को हमें डांटना है दंड देना है సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూస్తే नीति वचन उसके 23 अध्याय में हम देखेंगे 13వ వచనాన్ని మనం చూసినట్లయితే 13 वचन को हम देखेंगे నీ బాలులను శిక్షించడం అనుకొనుము బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకూడదు. लड़की की डांटना न छोड़ना क्योंकि यदि तू उसको छड़ी से मारे तो वो न मरेगा బాలులను శిక్షించడం మానుకోవద్దని చెప్పి ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. यहाँ पर स्पष्ट लिखा गया है लड़कों की डांटना न छोड़ना मतलब लड़कों को जो है दंड देना छोड़ना नहीं है బిడ్డలను శిక్షించడానికి మనం బెత్తము వాడవచ్చు అని చెప్పి ఇక్కడ और తెలియజేయబడుతుంది. यहाँ पर लिखा गया है अगर बच्चे गलती करते हैं उनको दंड देने के लिए जो छड़ी है वो भी हम इस्तेमाल कर सकते हैं బెత్తము వాడిన ఎడల వాడు చావకూడదు అని చెప్పి రాయబడింది. और वचन में लिखा गया है अगर बच्चे के ऊपर छड़ी इस्तेमाल भी करेंगे वो छड़ी के द्वारा वो नहीं मरेगा వాడు చావకూడదంటే వాడు బ్రతుకుతాడు అని. और लिखा इसका मतलब ये है वो मरे नहीं वो जीवित रहे इसलिए वचन लिखा गया है ఎవరి కోసం బ్రతుకుతాడంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాడు. अब वो मरेगा नहीं जीवित रहेगा इसका मतलब क्या है मसीह के लिए अपने जीवन को रखेगा కాబట్టి బాలులను మనము శిక్షించడం అనుకోకూడదు. और ये गलत है हमारे बच्चों को ताड़ना देना हमें रुकाना नहीं है 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 14 और 14 वचन में हम देखेंगे బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు తప్పున వాని ఆత్మను నీవు తప్పించదవు. तू उसको छड़ी से मार कर उसको एक प्राण अधलोक से बचाएगा బెత్తముతో మన పిల్లలను కొట్టినట్లయితే छड़ी से जब हमारे बच्चों को हम मारते हैं పాతాళమునకు పోకుండా వాని ఆత్మను మనం రక్షించిన వారు అవుతాం. अधलोक में उसके प्राण ना जाए इस प्रकार हम उसको वहां से बचा लेते हैं అంటే మనం శిక్షించినట్లయితే अर्थात जब हम उनको शिक्षा देते हैं మన బిడ్డలు పాతాళానికి వెళ్ళారు, और हमारे बच्चे अधलोक में नहीं जाएंगे పరలోకానికి వెళ్తారు. वो स्वर्ग में जाएंगे కాబట్టి ఆ రీతిగా మన పిల్లలను గద్దించి శిక్షించేటట్టుగా ఉండాలి. और इस प्रकार हमारे बच्चों को हमें डांटना देना है डांटना है और इस प्रकार के दंड को देते रहना है అయితే పిల్లల గురించి తెలియజేయబడిన ఒక వార్తను మనం చూసినట్లయితే और बच्चे के लगाव में बताए गए एक बात को हम देखेंगे ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక एफिसियों की पत्री ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము एफिसियों की पत्री उसका 6 अध्याय 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే एफिसियों की पत्री उसका 6 अध्याय उसके 4 वचनों को देखेंगे అందుకు మీ పిల్లలకు కోపము రేగక ప్రభు యొక్క శిక్షణను బోధనను వారిని పెంచుడి. हे बाल बच्चों अपने बच्चों हे बच्चे वालों अपने बच्चों को रिस न बुलाओ परंतु प्रभु की शिक्षा और चेतावनी देते हुए उसका पालन पोषण करो తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేగక అంటున్నాడు. और यहाँ पर लिखा गया है कि हे सारे पिता अपने बच्चों को रिस नहीं
और इस समय में जो बेटा विंस्टन वेस्टर उसके जन्मदिन को उपलक्ष्य में తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలో కొన్ని మాటలను మనం చూస్తూ వచ్చాం. और माता पिता क्या करना है कुछ बातों का हमने ध्यान किया है ఆ మాటల ప్రకారం మనం నడుచుకొని और उस बातों के साथ हम चलते हुए మన బిడ్డలను దేవుని కొరకైన బిడ్డలుగా పెంచాలి. और हमारे बच्चों को परमेश्वर के लिए हमें बढ़ाना है ఇదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. और यही परमेश्वर की इच्छा भी है ఆ రీతిగా విన్స్టన్ వెస్లీ యొక్క తల్లిదండ్రులు కూడా और इस रीति से विंस्टन वेस्टर के माता पिता भी దేవుని కొరకు తమ బిడ్డలను పెంచేవారుగా ఉండాలని और परमेश्वर के लिए अपने बच्चों को बढ़ाने के लिए దేవుని ద్వారా ఈ కొన్ని మాటలను దేవుడు మనకి బయలుపరుస్తూ వచ్చాడు. और परमेश्वर कुछ बातों को हमें वचन के रूप में प्रकट किए हैं దేవుడి ఈ కొన్ని మాటలను దీవించుగాక. परमेश्वर ईश्वरी बातों को हमारे लिए सभी के लिए आशीर्वाद बनाए ప్రార్థన చేసేద్దాం. प्रार्थना करेंगे కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, हमारे अंतर्कारी और पवित्र परमेश्वर నిఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. और आपके आदरणीय और योग्य नाम के लिए आपको स्तुति और धन्यवाद देते हैं ఈ సమయంలో సోదరుడు జార్జలను నేను ఎంతగానో ప్రేమించి తనకిచ్చినటువంటి కుమారుడు జేమ్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. और भाई जॉर्ज को प्रेम करते हुए उनको जो पुत्र आपने दिया है भाई जेम्स के लिए हम प्रार्थना करते हैं జేమ్స్ కొరకు మీరు ఇచ్చినటువంటి భాగస్వామి అమూల్యాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. और भाई जेम्स को जो पत्नी आपने अमूल्य में दिया है इसका आपको धन्यवाद करते हैं వారికి మీరు అనుగ్రహించినటువంటి ఇరువురు కుమారులు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और उनके लोगों को दिए हुए दोनों संतानों के लिए हम आपको धन्यवाद देते हैं ఈ సమయంలో చిన్న కుమారుని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం తండ్రి. और इस समय छोटे बेटे को हम स्मरण करते हैं విన్స్టన్ వెస్లీ विंस्टन वेस्टर ఆ బిడ్డ యొక్క ఒక సంవత్సర కాలం మీరు ఎక్కల బిడ్డను మీరు సంరక్షిస్తూ వచ్చారు. और पूरे पिछले साल आप लोगों के नीचे बच्चों को संभाल कर आपने रखा है इसलिए आपको धन्यवाद देते हैं కోడి తన రెక్కల కింద తన బిడ్డలను దాచినట్లుగా మీరు దాచుతూ వచ్చారు. जैसे लोग अपने पाँव के नीचे अपने बच्चों को छिपा कर बचा कर रखी है वैसे आपने अपने पाँव के नीचे उसको बचाया है इसको धन्यवाद देते हैं आपने बचाने हुए आए हैं రక్షిస్తూ వచ్చారు, आपने सुरक्षित रखे हैं పోషిస్తూ వచ్చారు. आपने उसका पोषण किया है ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరతను కూడా తీరుస్తూ వచ్చారు. और उसके उस बच्चे के सारे जरूरतों को आपने पूरे किए हैं ఒక సంవత్సర కాలం అంతగా ఈ రీతిగా జరిగిస్తూ వచ్చారు. और साल भर आपने इस प्रकार उसके साथ आप उसके साथ रहे हैं మరొక సంవత్సరాన్ని మీరు తనకు అనుగ్రహిస్తూ వచ్చారు. और एक साल आपने उसका अनुग्रह दिया है సంవత్సరం అనే దయా కిరీటాన్ని తనకు ధరింపజేస్తూ వచ్చారు. और एक नया वर्ष एक दया का मुकुट आपने उसको धारण किया है ఈ సంవత్సరం కూడా మీ కృపను తనకు తోడుగా ఉంచవలసిందిగా పెట్టుకుంటూ ఉన్నాం. और ये नया साल भी जो जुड़ा है आपके अनुग्रह के साथ उसके साथ रहे हमारी प्रार्थना है బిడ్డ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని और बच्चे के जन्मदिन के उपलक्ष्य में వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. और आए हुए सभी के लिए हम आपको स्तुति धन्यवाद देते हैं సాధారణ జాబిన కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లులను బట్టి మనవాళ్ళు మనవరాళ్ళందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और भाई जॉर्ज और बहन उनके बच्चे उनके दामाद उनके बहू के जो पोते पोती है सभी के लिए हम आपको धन्यवाद देते हैं తన యొక్క బంధువులందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और सारे जो रिश्तेदार हैं सभी के लिए हम आपको धन्यवाद प्रार्थना करते हैं స్నేహితులందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और जितने सारे मित्रगण आए हैं सभी के लिए हम धन्यवाद देते हैं వేషవాసన పక్షంగా వచ్చినటువంటి సంఘస్థలందరినీ బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और बेशुमार के कलीसिया के गाँव में जितने लोग आए हैं सभी के लिए हम आपको धन्यवाद देते हैं ఈ రీతిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. और इस समय यहाँ पर आए हुए सभी के लिए हम आपको धन्यवाद देते हैं और इस समय में బ్రదర్ ఏరియాని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. और भाई एलिया में हम प्रार्थना करते हैं చెన్నై ప్రాంతం నుంచి తను రాగలగడానికి సహాయపడుతూ వచ్చారు. और चलिए प्रार्थना से हमारे बीच में आए हैं ఈ సమయంలో సోదరుడు మోజెస్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और इस समय भाई मदद के लिए भी हम प्रार्थना करते हैं బెల్గాం ప్రాంతం నుంచి తను రాగలగడానికి సహాయపడుతూ వచ్చారు. और प्रधान से हमारे बीच में लेकर आए धन्यवाद देते हैं ఈ సమయంలో సోదరుడు ఇజ్రాయిల్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. और इस समय भाई इस्राएल के लिए हम प्रार्थना करते हैं తను కూడా బెల్గాం ప్రాంతం నుంచి రావడానికి సహాయపడుతూ వచ్చారు. और वो बलिया प्राप्त से हमारे बीच में आए सहायता दिए इसके धन्यवाद देते हैं ఈ రీతిగా నీ సన్నిధిలో ఉపయోగించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. और इस प्रकार आपके आए हुए हर एक
మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारा प्रभु हमारा उद्धारकर्ता यीशु मसीह के नाम से यीशु मसीह प्रार्थना की मांगते हैं। సమయంలో కేక్ కటింగ్ ఉంటుంది.
బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం వర్ణాల ముఠ వజ్రాల ఊట వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే నాలాలి పాటే నీ అల్లరే నీ దాచుకున్న జాబిల్లివే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నా కన్న ప్రేమ నీకున్న సీమ వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి
నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించుదవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించుదవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా వాక్యమును ధ్యానించు మోకరించి ప్రార్థించు క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక
సమకూర్చి నా కొరకు ప్రతి అంశము, సమకూర్చి నా కొరకు ప్రతి అంశము, జరిగించినావు ఈ ఘన కార్యము, జరిగించినావు ఈ ఘన కార్యము. నీ చేయి నడిపింది ఆద్యంతము, నీ చేయి నడిపింది ఆద్యంతము. నా శక్తితోనైతే అసాధ్యము, నా శక్తితోనైతే అసాధ్యము. సంతృప్తి పరచావు యేసు వందనము, ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము. సమకూర్చి నా కొరకు ప్రతి అంశము, జరిగించినావు ఈ ఘన కార్యము. తలపెట్టిన ఆలోచన ఫలభరితంగా చేసావే, తలపెట్టిన ఆలోచన ఫలభరితంగా చేసావే. ఆనంద డోలికల్లు ముంచావే, నీ యందు నమ్మకాన్ని పెంచావే. ఆనంద డోలికల్లు ముంచావే, నీ యందు నమ్మకాన్ని పెంచావే. సంతృప్తి పరచావు యేసు వందనం, ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము. సమకూర్చి నా కొరకు ప్రతి అంశము, జరిగించినావు ఈ ఘన కార్యము. ఎదురొచ్చిన ఆటంకము అనుకూలంగా మార్చావే, ఎదురొచ్చిన ఆటంకము అనుకూలంగా మార్చావే. కన్నీటి బిందువుల్ని తుడిచావే, అత్యంత గౌరవంతో నిలిపావే. కన్నీటి బిందువుల్ని తుడిచావే, అత్యంత గౌరవంతో నిలిపావే. సంతృప్తి పరచావు యేసు వందనం, ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము. సమకూర్చి నా కొరకు ప్రతి అంశము, జరిగించినావు ఈ ఘన కార్యము.
శరవేగంగా పెంచావే. అడుగంటిన ఉత్సాహము శరవేగంగా పెంచావే. ఏ లోటు ఉండకుండా చూసావే, అరుదైన అద్భుతాన్ని చేసావే. ఏ లోటు ఉండకుండా చూసావే, అరుదైన అద్భుతాన్ని చేసావే. సంతృప్తి పరచావు యేసు వందనం ఆశ్చర్య కార్యాలు చేయుట నితరం సమకూర్చి నా కొరకు ప్రతి అంశము, సమకూర్చి నా కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము, జరిగించినావు ఈ ఘన కార్యము. నీ చేయి నడిపింది ఆద్యంతము, నీ చేయి నడిపింది ఆద్యంతము. నా శక్తితోనైతే అసాధ్యము, నా శక్తితోనైతే అసాధ్యము. సంతృప్తి పరచావు యేసు వందనం ఆశ్చర్య కార్యాలు చేయుట నితరము. సమకూర్చి నా కొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘన కార్యము. नाचो धनाधन म्यूजिक बजाओ कह दो ये सबसे हाँ है सेलिब्रेशन नाचो धनाधन म्यूजिक बजाओ कह दो ये सबसे आज की पार्टी मेरी तरफ से आज की पार्टी मेरी तरफ से जग को बोलो तेरे फलक से आज की पार्टी मेरी तरफ से जग को बोलो तेरे फलक से आज की पार्टी मेरी तरफ से ओहो डिंग फटाफट डिंगी पापा डम डम डुकुर डुकुर डम डम डुकुर डुकुर डम डम डुकुर डुकुर डिंग फटाफट डिंगी पापा मची है चूर तोड़ के रूर करे वो स्टेप के गिरे लोग दाएं बाएं नींद भी गुल जश्न का फुल नाच जम के पूरा फ्लोर खिल जाए बाज न आए शोर मचाए पार्टी जो न करे उसको टाटा पाए मची है चूर तोड़ के रूर करे वो स्टेप के गिरे लोग दाएं बाएं नींद भी गुल जश्न का फूल नाच चमके के पूरा फ्लोर हिल जाए बात न आए शोर मचाए पार्टी जो न करे उसको टाटा पाए है इनविटेशन मिल